వచ్చి ఒక 2 నిమిషాలు ఈ వేదిక మీద కూర్చొని అందులో భాగస్వాములుగా అంటే కమిట్ చేయిస్తున్నాను ఈ రోజున, అంతకంటే ఇంకేమీ లేదు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఈ రోజున ఎవరినైతే కూర్చోబెట్టానో వాళ్ళందరూ లైఫ్ లాంగ్గా ఇదివరకు కమిట్ అయిపోయారు. ఒక మాట నేను కొంచెం సంశయాత్మను కనుక గట్టి చేసుకుంటే కోసమని మళ్ళీ కూర్చోబెడుతున్నాను. అంటే ఇది 2వ ప్రణాళిక. ఇక 3వ ప్రణాళిక అంటే ఒక ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ మనం అందరం కూడా రైట్ థింకింగ్తో రైట్ లివింగ్ డెవలప్ చేసుకోగలమా? ఒక గ్రామం కానీ, ఒక పట్టణం కానీ, జనపదం కానీ, నగరం కానీ, అంటే లైక్ ఇట్ బి విలేజ్, టౌన్ ఆర్ సిటీ ఆర్ కార్పొరేషన్, ఊళ్ళో ఉన్న వాళ్ళందరం కూడా మనకు కావాల్సిన వాతావరణంలో మనం జీవించగలమా? అంటే శుద్ధిగా జీవించగలరు, కానీ జీవించగలమని అనిపించకుండా ఉండగలం కావాల్సినటువంటి అల్లిక, కుట్రలు, కుతంత్రములు అన్నీ మనందరి మధ్య ఉన్నాయి. అంటే ఊళ్ళో ఒక చిన్న గ్రామం తీసుకున్నా మేము ఒక పార్టీకి చెందిన వాళ్ళు, మీరు ఒక పార్టీకి చెందిన వాళ్ళు, మమ్మల్ని ఒక మతంలో కలుపుకున్నారు, మిమ్మల్ని ఇంకో మతంలో కలుపుకున్నారు, మేము ఒక కులం వాళ్ళం, మీరు ఇంకొక కులం వాళ్ళం. ఇవన్నీ ఈ భేదాలు గట్టిపడటానికి కావాల్సిన తగు జాగ్రత్తలు మనం చేస్తూ మన మీద నిఘా వేసి మనం కలవకుండా ఉండేట్టుగా చూసేటువంటి వాళ్ళు అహోరాత్రాలు గత 50 సంవత్సరాల నుంచి మన మీద పనిచేస్తూ ఉన్నారు. కొన్ని వేల మైళ్ళ నుంచి బయట దేశాల నుంచి మన మీద పనిచేస్తున్నారు. అంటే భారతీయుడే యజమానిగా ఉండి, భారతీయుడే కార్మికుడుగా ఉంటే వీడు వాళ్ళకి మీద వీడి మీద స్ట్రైకింగ్ చేయడానికి ఏ రోజున ఎన్ని గంటలు చేయాలో ఎక్కడో ఉన్నటువంటి రష్యా దేశం నుంచి కానీ, అమెరికా దేశం నుంచి కానీ టైం టేబుల్స్ ఇక్కడికి వచ్చేట్టుగా అంత ఎలర్ట్గా గత 50 సంవత్సరాల నుంచి ఉన్నది మన మీద. అందుచేత ఈ రోజున గబాలన ఈ గ్రామం మనంతా ఒకటిగా ఉండడానికి వీలుంటుందంటే ఎక్కడి నుంచో మనకి టెలిఫోన్ వస్తాయేమో, తంతారేమో, చంపుతారేమో, హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేము అనే భయంతో గ్రామంలో దాకా నెట్వర్క్స్ అనేటువంటివి అల్లుకొని పోయి ఉన్నాయి. అంటే యాంటీ నేషనల్ ఇండియన్స్ని తయారు చేసి ఇండియన్స్ని యాంటీ నేషనల్స్గా కొనుక్కున్నటువంటి నేషన్స్ భారతదేశంలో రాజ్యం చేయడానికి గత 50 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మనందరికీ తెలుసు. ఇప్పుడు భారతదేశం ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ షిప్ ట్రావెలింగ్ ఇన్ ఇంటర్నేషనల్ ఓషన్స్. కాదంటాను ఇవి లేదు, అందరికీ తెలుసు. కాబట్టి నేను బయట చెబుతున్నాను, మీరు బయట చేసి ఏమవుతుందో అనుకుంటున్నారు. ఏమో కానీ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. కొత్త ఎక్స్పెరిమెంటే మనకి. కానీ 100 సంవత్సరాల కింద ఒక మహానుభావుడు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఆయన ఒక్కడు చేస్తే మనం చూస్తూ గదిగట్టి ఎగురుతూ ఉంటే చూస్తూ ఉన్నాం. మనం కూడా అదే ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ ఎక్స్పెరిమెంటే మీ గ్రామం మీరు అందరూ గ్రామం అంతా కూడా వరల్డ్ టీచర్ ట్రస్ట్ గ్రామంగా జీవించగలరా? ప్రయత్నం చేయండి. లేదంటే ఊళ్ళో పాలిటిక్స్ ఉన్నాయి, మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. బికాజ్ మన సెక్యులర్ స్టేట్ కనుక కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి. వెనకటి రోజుల్లో ఇది ఏమీ పని చేయలేదు. ఇది సెక్యులర్ స్టేట్ కనుక ప్రతిదీ పనిచేస్తాయి. అసలు సెక్యులర్ స్టేట్ ఎక్కడ ఉన్నది అంటే మీరే కులం నేనే కులం మీరు గుర్తున్నటువంటి ఇట్లాంటి ఫాల్స్ సెక్యులరిజంలో లేదు. కానీ ఇది మర్చిపోకుండా మనం ఉండేట్టుగా చేయడానికి ఏ కులానికి ఎన్ని సీట్లు అనేటువంటి జాగ్రత్తగా కొలబెట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే నిజంగా సెక్యులర్గా దేశం అవుతుందేమో అని భయపడి కుట్రలు కుతంత్రాలతో చేసుకుంటూ ఉన్న పనులు మనం చాలా చేస్తూ ఉన్నాం. క్షమించండి, మీ దగ్గర సమాధానం లేవు కోపడటానికి వీటి గురించి సత్యం. ఎందుకంటే విలేజ్లో ఉన్నవాళ్ళంతా మన కులం మనకు గుర్తు లేకుండా పర్వాలేదు, మన పనులు మనం చేసుకుంటామని భయం చొప్పున ఈ కులానికి ఈ సీట్లని మనం పంచుకుంటూ జాగ్రత్త పడుతూ మన మీద మనం కుట్ర చేస్తూ ఉన్నటువంటి ఇతర దేశపు ఏజెంట్స్ ఈ దేశంలో మనం చాలామంది ఉన్నాం. కానీ అయినప్పటికీ మనకెందుకు మన గ్రామం మొత్తం మనం వరల్డ్ టీచర్స్గా కానీ ఏదైనా పదవిగా కానీ ఉండగలమా? 100 సంవత్సరాలకి పైచీలకు పవిత్రమైన ఎక్స్పెరిమెంట్స్ జరిగింది. ఇద్దరు చేశారు. ఆ ఇద్దరు కూడా తీరని పొరపాటు చేశారు కనే దెబ్బతిన్నారు. ఒకటి మహాత్మా గాంధీ, రెండవది సర్ ఆనంద్ సాగు. ఒకరు సబర్మతిలో ప్రారంభం చేశారు, రెండవ వారు దయాల్ బాబులో ప్రారంభం చేశారు. ఆ ఇద్దరు చేసినటువంటి తీరని పొరపాటు ఏంటంటే మచ్ అహెడ్ ఆఫ్ దేర్ టైమ్స్. చాలా పొరపాటుగా చాలా ముందు పుట్టారు.
అంటే మనంతా ఇంకా పూర్తిగా మనుషులు కాలేదు, ఇప్పటికీ కాలేదు, అప్పుడు అసలే కాలేదు, అట్లాంటి స్థితిలో పుట్టారు. ఇంకో 100 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళు పుట్టినట్లయితే వాళ్ళు చేసినటువంటి అప్పుడే సఫలం అయి ఉంటే ఆ పొరపాటు వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ సంస్థలు మొదలుపడ్డాయి. అంటే జంతువుల మధ్య మనుషులు పుట్టారు అంటే భాష క్రమం మన వచ్చే వాళ్ళు పుట్టి అలాగే ఉంది. చెప్పలేదు ఒక వివేకానంద కానీ, ఒక రామకృష్ణ కానీ, ఒక మహాత్మా గాంధీ కానీ, ఒక సర ఆనంద్ స్వరూప్ కానీ, ఒక గోపాలకృష్ణ గోఖలే కానీ, ఒక తిలక్ కానీ, బాలగంగాధర తిలక్ కానీ, గేదెలు దున్నపోతులు పశువుల మధ్య మనుషులు పుడితే భాష ఎక్కడైతే కలవలేదో మనకి వాళ్ళకి భాష కలవలేదు. ఎవల్యూషన్లో చాలా ఎకైట్గా ఉన్నారు. మనం జంతువులుగా ఉన్నాం, వాళ్ళు మనుషులుగా ఉన్నారు. అంచేత టైం కుదరలే. కానీ మళ్ళా ఎక్స్పెరిమెంట్ చేద్దాం. నంబర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇవాళ ఎక్కువ అవుతుంది చిన్నపిల్లల్లో. అంటే ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇటీవలగా పుడుతూ ఉన్నటువంటి సంతతి అంతా కూడా దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది ప్రామిస్డ్ ల్యాండ్ అని తెలుసుకోవాలి. ప్రామిస్డ్ ల్యాండ్ అంటే మతం పుత్రులు ఉన్నారే వాళ్ళకి తెలిసిన ప్రామిస్డ్ ల్యాండ్ కాదని భూమి ఆకాశముల మధ్య ఉన్నటువంటి ప్రామిస్డ్ ల్యాండ్ అని తెలుసుకోండి. అలాంటి ప్రామిస్డ్ ల్యాండ్కి ఆ పిల్లలకి మనం చేసుకోవాల్సినటువంటి సేవ ఉంటుందని పొద్దున్న నేను మనవి చేసుకున్నాను. అలాంటి సేవకు తయారయ్యేటువంటి వాళ్ళు కొన్ని వేల మంది తయారయ్యారు ఈ వరల్డ్ టీచర్ ట్రస్ట్లో. అది చాలా సంతోషం. అంటే వరల్డ్ టీచర్ ట్రస్ట్ అని పేరుతో సంకలు గుర్తుకుని ఎగురుతున్న వాళ్ళు కాకుండా హోల్ టైమర్స్ అనేటువంటి వాళ్ళు కొన్ని వేల మంది తయారయ్యారు. ఇది తెలిసి తయారైతే తయారు కానికి ఉండేవి కావు ఈ నెగిటివ్ ఫోర్సెస్. తెలియకుండా తయారయ్యారు కనుక ఇప్పుడు ఈ స్టైల్ టు డెవలప్ యువర్ ఓన్ విలేజెస్. మీరు ఉన్నటువంటి విలేజ్ని వరల్డ్ టీచర్ ట్రస్ట్ విలేజ్గా బతకదలుచుకున్నారా? ట్రై చేసి చూడండి. లేదా కొత్త విలేజెస్ కట్టుకోండి. ఇది మనకు రాబోతున్నటువంటి ప్రణాళిక. దీనికోసం ఇప్పటికే బాగా ఛాతీ నెట్టుకుని గుండె ధైర్యం కలిగినటువంటి వాళ్ళు 3-4 విలేజెస్కు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నం ఫలించిన తర్వాత మిగిలినటువంటి మేనవేషాలు లెక్కేటటువంటి వరల్డ్ టీచర్ ట్రస్ట్ వాళ్ళని అక్కడికి నడిపించి తీసుకెళ్ళి చూపిద్దామని ఆ ప్లేస్ సంగతి నేను ఇప్పుడు చెప్పలేదు. ఎందుకంటే సిటీస్లో ఉన్నవాళ్ళం, నగరాల్లో ఉన్నవాళ్ళం మనం ఏమిటో వరల్డ్ టీచర్ ట్రస్ట్లో చాలా వర్క్ చేస్తున్నామని, అబ్బా చాలా మందికి మంది ఇచ్చామని ప్రతి కృష్ణాచార్యులు అనుకుంటారు. డిస్పెన్సరీలో ఇక్కడ 50 మందికి మందులు ఇచ్చాము, పరోపకారం ఎంత చేసాం అనే దుర్బుద్ధి పుట్టచ్చు. కానీ నిజంగా పరోపకారం ఎక్కడ జరుగుతుందో మనకు తెలియకుండా వాళ్ళంతా వాళ్ళు విలేజెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఎక్కడ జరుగుతూ ఉందో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 4-5 చోట్ల జెన్యూన్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న ప్రయత్నాల్లో మొట్టమొదటి విజయం ఎక్కడ జరుగుతుందో, మొదటి ఇనాగరేషన్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి మిగతా ఈ అంటే స్పెక్యులేటివ్ వరల్డ్ టీచర్ ట్రస్ట్ వాళ్ళందరినీ కూడా ఆపరేటివ్ వరల్డ్ టీచర్ ట్రస్ట్ ల్యాండ్ విలేజ్కి నడిపించుకొని మనం తీసుకెళ్తామని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు కూడా ఇక్కడ చేరారు. ఇది చాలా అపూర్వమైనటువంటి సమ్మేళనం. మామూలుగా ఏ ఊళ్ళో అయినా చేరుతున్న వరల్డ్ టీచర్ ట్రస్ట్ అంటాను ఉంటే వర్కర్స్ చేస్తారు. ఒక ఆయన మనసులో ఇప్పుడు ఏం చేయాలి, రేపేం చేయాలి, ఏం చేయాలని జరుగుతారు. లేకపోతే వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనగా అని, లేకపోతే ప్రేయర్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, దీంట్లో కొత్త మెథడ్స్ ఏంటి ఇలాంటివని, లేకపోతే ఇప్పుడు మనం నెక్స్ట్ ఇయర్కి ఏం చేయాలి, లాస్ట్ ఇయర్ ఏం చేయాలి, ఇలాంటి స్పెక్యులేషన్స్ అంటే జ్ఞానయోగం అంటారు. ఇలాంటి వాళ్ళు చేరుతారు. కానీ ఇప్పుడు కర్మయోగము జ్ఞానయోగము ఇద్దరు కూడా ఇక్కడ చేరి ఉన్నారు కనుక నెక్స్ట్ కర్తవ్యం ఏమిటంటే ఇందులో కర్మయోగులుగా ఉన్నటువంటి వాళ్ళు 4 ప్రదేశములలో ఇలాంటి విలేజెస్ స్టార్ట్ చేసుకునేందుకు. అంటే విలేజ్ అంటే ఎట్లా ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి వాస్తవ్యులు అని వేరే ఉంటారు. వాస్తవ్యులలోనే కొంతమంది టీచర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్. వాస్తవ్యులలోనే కొంతమంది మెడిసిన్స్ ఇచ్చేటువంటి డాక్టర్స్ ఉంటారు. వాస్తవ్యులలోనే పిల్లల్ని వ్యాయామం మొదలైన వాటిలో తయారు చేసేటువంటి ఉంటారు. వాస్తవ్యులలోనే ప్రాచీన శాస్త్రములు వాళ్ళకి బోధించేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు తయారైంది దేనికంటే వాళ్ళకు ఉద్యోగములు అక్కర్లేదు, వాళ్ళ పిల్లలకి అక్కర్లేదు. అందుకనే గత 15 సంవత్సరాల్లో 19 అయినా అలాంటి వాళ్ళు తయారు కావాలని నేను కోరింది. నా అదృష్టం బాగుంది, వాళ్ళు తయారైనారు. ఇప్పుడు తయారైనటువంటి హోల్ టైమర్స్ అని నేను చెప్పేటువంటి వాళ్ళలో వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటూ వరల్డ్ టీచర్ ట్రస్ట్ వర్క్ చేస్తూ ఉన్నటువంటి కాంప్రమైజ్ వాళ్ళు నేను లెక్కేస్తుంది. నాతోటి కాంప్రమైజ్ వాళ్ళని చాలామంది ఉన్నాం. అంటే మా ఉద్యోగాలు మేము చేసుకుంటూ వరల్డ్ టీచర్ ట్రస్ట్ కూడా వర్క్ చేస్తూ ఉంటామండి. అంటే మీరు ఏదైనా మీటింగ్ పెడితే మేము వస్తామండి.
లేదా మీరు ఏదైనా డిస్పెన్సరీ పెడితే మేము కూడా మందులు తీసుకుంటాం. వీ కంట్రిబ్యూట్ ఇన్ బికమింగ్ మెంబర్స్ ఆఫ్ యువర్ అసోసియేషన్. మెంబర్షిప్ అనేటువంటి హెడేకులలో ఉన్నటువంటి యూస్లెస్నెస్ అనేది వీ హ్యావ్ సీన్ ఇనఫ్. ప్రపంచంలో మెంబర్షిప్ వల్ల ఏం లాభం లేదు. మేము కూడా సభ్యులుగా చేస్తాం అనంటే అసభ్యంగా తయారవుతుంది. సభ్యత్వం కాదు అక్కడ కావాల్సింది, సభ్యతగా మనం చేసుకునేటువంటి ఆచరణశీలత కావాలి. దానికి తయారైనటువంటి ఓల్డ్ టైమర్స్ కొందరు తయారయ్యారు అని ఇప్పుడు ఈ వేదిక మీద రేపు ఉన్మేలనంటే ఆవిష్కరణ మహోత్సవం అసలైనటువంటిది. అది లివింగ్ బుక్స్ది ఆవిష్కరణ జరిగింది కనుక ఆ లివింగ్ బుక్స్ వారు రాసినటువంటి పుస్తకాల ఆవిష్కరణ అనేటువంటిది మనకి ఈనాడు కొరతగినటువంటిది. మొట్టమొదటిగా ఒక గ్రామం పెట్టుకుని మా గ్రామంలో మా 10 కుటుంబాలు 10 కుటుంబాలు మేము గ్రామంగా ఏర్పాటు అవుతాం అన్నటువంటి వాళ్ళు ఒక 4-5 గ్రూప్స్ తయారైనారు. ఇప్పుడు డార్మెంట్గా కోడిగుడ్డులో కోడిపిల్లలు తయారవుతున్నట్టు వాళ్ళు తయారవుతూ ఉన్నారు. కానీ కోడి పుంజైనా కోడి పెట్టైనా మాస్టర్ సిబివి గారే. అంటే ఆయన వల్లనే ఇది తయారైంది, జర్మినేట్ అయింది కూడా. ఆయన వల్లనే రెక్కల కింద హ్యాచ్ అయ్యి ఆ వెచ్చదనంలోనే కోడి పిల్లలు కావాలి. దీంట్లో అర్థబలం కన్నా అంగబలం ఎక్కువ కావాలి, డబ్బు బలం కన్నా అర్థబలం ఎక్కువ కావాలి. డబ్బు బలం వ్యర్థము నిరర్థకము అని తెలియాలి. ఈ 3 కావాలి. డబ్బు అంటే అర్థం కాదు, అర్థశాస్త్రం అంటే డబ్బు శాస్త్రం కాదు. అర్థం అంటే ప్రయోజనం అని అర్థం, పరమ ప్రయోజనం. ఆ పరమ ప్రయోజనానికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని అర్థశాస్త్రం అని పెద్దలు అంటారు. ఆ శాస్త్రంతోనే వెనకటి నాగరికతలో అవన్నీ కొట్టుకొని వచ్చినాయి, కానీ డబ్బుతో కొట్టుకొని కాదు ఎప్పుడు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా, లక్షలు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా అవతల వాడి చేత పని చేయించలేవు. వాడు చేయదలుచుకోకపోయినట్లయితే డబ్బు వలన ఏ ప్రయోజనం ఎన్నడూ సార్థకం కాదు. అన్లెస్ ది అదర్ మ్యాన్ ఆల్సో యాక్సెప్ట్స్ ది వాల్యూ ఆఫ్ మనీ. ఇద్దరి మధ్య కామన్ యాక్సెప్టెన్స్ ఉంటే తప్ప మనీ అనేటువంటిది వెల్త్ కానేరదు, కేవలం కాగితమో కాయిన్సో అయి ఊరుకుంటుంది. కనుక నిజమైన ధనము అర్థము అంటే డబ్బు కాదు. ధనమగ్నిర్ ధనం సూర్య, అది ధనమగ్నిర్ ధనం వాయు. ధనం అంటే అగ్ని, ధనం అంటే వాయువు, ధనం అంటే సూర్యుడు మొదలైన ఇది తెలియాలి. సూర్యరశ్మి చెట్ల ఆకుల మీద పడితే ధనం అవుతూ ఉన్నది. మనకు జబ్బుగా ఉంటే మన ఒంటి మీద పడితే వేడెక్కుతూ ఉన్నది, బాధగా ఎండగా ఉంటూ ఉన్నది. కనుక చెట్ల ఆకులకి సూర్యరశ్మి ధనం అంటారు, రోగి శరీరానికి ఇంధనం అంటారు. ఇది కనుక ఎప్పుడు లా ఆఫ్ నేచర్ మనం తెలుసుకోవాలి. ఈ 2వ ప్రయోజనంలో మనం భవిష్యత్తులోకి అడుగు పెట్టబోతూ ఉన్నటువంటి ఈ 4 గడముల వాళ్ళు ఉన్నారు. అనగా విలేజెస్గా డెవలప్ అవ్వడం కోసం అని చెప్పి, విలేజెస్ స్టార్ట్ చేయడం కోసమని పూర్వరంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి శుభవార్తలలో మిగిలినటువంటి ఈ జ్ఞానయోగానికి సంబంధించినటువంటి వరల్డ్ టీచర్ ట్రస్ట్ వాళ్ళంతా కూడాను ఆ గ్రామములు త్వరలో వెళ్ళి చూచి వచ్చేటువంటి అదృష్టం వాళ్ళు మాకు పట్టిస్తున్నారు కాదా అని చెప్పి నేను ఈ మాస్టర్ గారి దగ్గర నేను కోరుతాను. ఇది 2వ కార్యక్రమం, భవిష్యత్తులో కార్యక్రమం. తర్వాత 3వది, ఇతర దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో ప్రాచీన భారతీయత అంటే ఏమిటో ఇప్పుడు కూడా తెలుస్తుంది. మనం చెప్పకపోయినా వాళ్ళు నిజం తెలుసుకునేటువంటి టైం వచ్చింది. ఇదివరకు మనం చెప్పలేదు కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంప్రెషన్స్, ఒపీనియన్స్ ఇందాకనే చెప్పినట్టుగా అడ్డగోలుగా ఉన్నాయి. అంటే ఇండియన్ కల్చర్ అంటే ఏమిటి అంటే ప్రిమిటివ్ కల్చరు. వేదాస్ అంటే ఏమిటి అంటే పంచభూతాలను చూసి మానవుడు భయపడి అగ్నికి వాయువుకి చేసినటువంటి ప్రిమిటివ్ ప్రేయర్స్. ఇట్లాంటి అభిప్రాయాలతోనే వాళ్ళంతా మొన్నటిదాకా ఉన్నారు. ఉండక తప్పదు. మనం వాళ్ళకి ఇచ్చినటువంటి విజ్ఞానం మన గురించి తెలియజేసినటువంటిది మనం తీసుకున్న శ్రద్ధ లేదు కనుక బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన రోజుల్లోనూ చేయలేదు, అది వెళ్ళిపోయిన రోజుల్లోనూ చేయలేదు, తర్వాత అంతకంటే చేయలేదు. ఆ మొదటి రోజుల్లోనే బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చినప్పుడు కనీసం వాళ్ళు క్యూరియాసిటీ కోసమైనా ఈ భారతదేశంలో ఏ ఏ శాస్త్రాలు ఏ ఏ విద్యలు ఉన్నాయని కొంత సేకరించి పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు పెద్దలు ఉన్నారు. కానీ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశం పూర్తిగా బ్లాటింగ్ పేపర్ అంటే అద్దుడు పేపర్లాగా తయారైంది. అంటే మిగతా దేశాలు ఎక్కడైనా పెన్నుతో వాళ్ళ పాలసీస్ రాసుకుంటే తప్పులు వచ్చి సిరా కక్కితే దాన్ని మాత్రం అద్దుకుని అనుసరించేటువంటి దేశం నెగిటివ్ పోల్ కింద మన దేశం తయారైంది. కనుక ఇండియన్ హిస్టరీ గురించి ఫారినర్స్ ఏం రాశారో అదే హిస్టరీగా చదువుకునేటువంటిది
ఎస్ట్రాలజీ హిస్టరీని గురించి ఇండియన్స్ చదువుకునేటువంటిది, వాళ్ళు రాసినటువంటి హిస్టరీని గురించి ఇక్కడ మనం హిస్టరీ తయారు చేసుకునే సామర్థ్యం పోయింది. దాన్ని అవకాశంగా వాళ్ళు తీసుకుని మీ ఇండియాలో ఉన్నటువంటి కల్చరు ఒక 500 ఏళ్ళు దాటి అంతకు ముందు లేదు అనేటువంటిది ఇచ్చారు. అప్పుడు కూడా కల్చరల్గా డెవలప్మెంట్ లేదు అని ఇచ్చారు. వెనక నొమాడిక్ ట్రైబ్స్ ఉంటూ ఉండేవి, దేశం అంటూ మీకు లేదు అని చరిత్రలో రాశారు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇండియన్ హిస్టరీలో రాసిందంటే మీకు దేశం అంటూ లేదు, ఊరికే అట్లాస్లో తప్పుగా పొరపాటున వేస్తున్నారు. కానీ అప్పుడు కొన్ని ముఠాలు ఉంటూ ఉండేది. మీరు భారత యుద్ధం రాసినటువంటిది కూడాను కొన్ని ముఠాల మధ్య జరిగినటువంటి ఊరికే ప్రిమిటివ్ వార్ఫేర్ తప్ప అంటే ఏం లేదు. రామాయణం అనేటువంటి యుద్ధం కూడాను 4 లంబాడి జాతుల వంటి వాళ్ళు అటు ఇటు కొట్టుకున్నటువంటిది గ్లోరిఫై చేసి రాశారు. ఇలాంటి చరిత్రలు వాళ్ళు రాశారు, మనవాళ్ళు కూడా ఇప్పుడు అలాంటివి రాస్తూ ఉన్నారు. వాళ్ళ ఏజెంట్లై ఇలాంటి రాసి మన చేత చదివిస్తూ ఉన్నటువంటి రోజుల్లో ప్రస్తుతం అనుకున్నాం. కనుక ఇలాంటి గోడలన్నీ దాటి నిజంగా యోగ విద్య అనేటువంటిది ప్రతి స్కూల్స్లోనూ, ప్రతి కాలేజెస్లోనూ, హై స్కూల్లోనూ, మిడిల్ స్కూల్లోనూ, లోయర్ స్కూల్లోనూ కంపల్సరీ చేశారు. మీకు తెలుసు అనుకుంటా, గత 5 సంవత్సరాల్లో యూరోపియన్ కంట్రీస్లోనూ, అమెరికన్ కంట్రీస్లో కొన్ని స్టేట్స్లోనూ యోగా ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి కంపల్సరీ చేశారు. భారతదేశంలో మనం చేయలేము, మనకు తెలుసు. ఎందుకంటే భారతదేశంలో యోగా మొదలైనటువంటి విద్యని మనం అనుష్ఠానం చేయడం కానీ, మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ మనం తయారు చేసుకుంటాం కానీ, అలాంటి సామర్థ్యం వదిలేసి మనం 15-20 సంవత్సరాలు అయిన కనుక we can never do unless some white people come and make us do it. తర్వాత మహేష్ యోగి మొదలైనటువంటి మహానుభావులు గాయత్రి మంత్రాన్ని సైంటిఫిక్గా ఏ విధంగా మెడిటేషన్ చేయించవచ్చు, మళ్ళీ పాశ్చాత్యుల దగ్గర నుంచి తీసుకొచ్చి మనం ఎక్స్పెరిమెంటల్గా నేర్పుతుంటే అక్కడికి కొంతమంది ఇండియన్స్ నేర్చుకుంటున్నాం, మిగతా వాళ్ళు సాల్వ్ అయ్యి కానీ ఇతర దేశాల్లో కోట్లు వాళ్ళు దీన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి చూసి దీంట్లో వెళ్ళి ప్రవేశించి మళ్ళీ జీవనం ఎలా ఉంటుందో చూసుకున్నటువంటి వాళ్ళు ఇలాంటి మంచి రకమైన మూమెంట్స్ లెట్ అలోంగ్ ది అదర్ అన్డిజైరబుల్ మూమెంట్స్ అవి తీసేసి మంచి మూమెంట్స్ మనం తీసుకున్నట్లయితే వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్లో భారతదేశంలో ఉన్నటువంటి యోగా శాస్త్రము, అనుష్ఠాన శాస్త్రము, ధ్యాన శాస్త్రము, సమన్వయ శాస్త్రము ఈ మొత్తం మీద 1 కోట్ల జనాలు దీని వెంటబడి దీంట్లో తింటాం కానీ తేనె తినడం అనేది వెంటనే మనకు భారతీయులు. కానీ పుట్టిన భారతదేశంలోని ఆ ప్రదేశాన్ని అంచనా మనకు అక్కర్లేదు. అభివృద్ధి ఆ దేశానికి వెళ్తే ఆవిడ మొట్టమొదటి తేనె తింటామంటే సరే తింటా, పెద్ద స్పూన్తో తేనె తెచ్చి అక్కడ పెట్టింది. స్పూన్ నుంచి ఎవరికి కారణం లేదు, మొత్తంగా ఉంది. తేనె నేను తింటే అడుగు వాళ్ళు సరే తీసి చూస్తే అంటే కల్తీ లేని తేనె ఎలా ఉంటుందో మొట్టమొదటిసారిగా నేర్పించారు. మన భారతదేశంలో తేనెటీలే పెట్టిన తేనె అలా పెట్టలేమో, అలా పెట్టాలంటే మనకి డొనేషన్ పెట్టాలి. మన దగ్గర కోసం వేస్తున్నాం ఒకటి అంటే మనం ఎంత బాగుపడాల్సిందో జ్ఞాపకం చేస్తున్నాం. ఫారినర్స్ దగ్గర మళ్ళీ నేర్చుకున్నాం, అభ్యంతరం లేదు. పాడైపోవడం వాళ్ళ దగ్గర ఎలా నేర్చుకున్నాం, బాగుపడటం అంత తేలిక కాదు మనకి. వాళ్ళ జాతికి పాడైపోవడం అంత తేలిక, బాగుపడటం అంత తేలికే. కానీ మనం పాడైపోవడం తేలిక కానీ బాగుపడటం తేలికైన జాతికి వస్తుంది. వాళ్ళు నేర్చుకున్న తొందరగా మనం నేర్చుకోగలిగితే సంతోషం. దానికోసమే వీటికి గ్రామాలను ప్రారంభం చేసేవాళ్ళు 10 మంది దగ్గరికి వచ్చారు, అది సంతోషం. ఇంకా అక్కడ విశేషాలు ఒకటి చూడండి, చెట్ల నుంచి పండ్లు, పువ్వులు, కాయలు మాత్రమే తింటున్నారు వాళ్ళు ఆ గ్రామంలో నివసించినటువంటి గ్రామంలో. అంటే వంట చేసుకున్నటువంటి పదార్థాలు తినటువంటి కుటుంబాలు. ఈ పండ్ల చెట్లు, ఆ పూల చెట్లు, ఆ కాయల చెట్లు, వెజిటబుల్స్ చెట్లు కూడా మెన్యూస్, ఫెర్టిలైజర్స్ వేయకుండా పెంచుకుంటున్నారు. ఇలాంటి గ్రామములు కొన్ని వందల గ్రామములు ఈనాడు పాశ్చాత్య దేశములలో తయారయ్యాయని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నా. ఎక్కడో ఒక మానవులు బాగుపడేటువంటి మార్గం తయారు
ఇంకా ఆ గ్రామాల్లోకి వెళితే ప్యూర్ వెజిటేరియన్స్ అనేటువంటి వాళ్ళు చాలా వేల మంది ఉన్నారు. ఒక బ్రసెల్స్లోనే 186 వెజిటేరియన్ రెస్టారెంట్స్ ఈనాడు ఉన్నాయి. అయితే కోటల్లో ఎప్పుడు ఒకటే భారతదేశంలో తగ్గుతుంటే అక్కడ పెరుగుతున్నాయి అంటే కోటలు ఎప్పుడు ఒడిగానే ఉంటుంది. అక్కడ పెరిగి ఇంకా పెరుగుతున్నాయంటే ఇక్కడ ఇంకా తగ్గినాయని అర్థం. ఇంకా కొన్ని విశేషాలు చూద్దాం. ఇలాంటి ఆహారం తీసుకుంటూ యోగాభ్యాసం చేసుకున్నటువంటి ఆ దేశంలో వాళ్ళలో ఒక ముసలమ్మ మన పార్వతి కుమార్ గారు కూడా చూశారు. 78-73 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఆమెకి 15 మంది పిల్లలు అంటే ఈ వయసులో ఉన్నది. 15 మంది పిల్లల్ని కన్న తర్వాత ఇప్పుడు 73వ సంవత్సరం వయస్సులో ఉండి గత 30 సంవత్సరాల్లోనూ మందు వేసుకోలేదు అన్నాడు. ఆవిడ భర్తకు మందు వేయలేదు. మన భారతదేశంలో మందే కాకుండా మందులు వేస్తాం, మందు పెట్టడం కాదు. అంతేకాదు ఆవిడ ఈ రోజున రోజుకి 3 క్లాసులు ప్రాక్టికల్ యోగా ఆసన క్లాసులు స్టూడెంట్స్ తీసుకుంటారు. అనగా పొద్దున ఒక పర్యాయము, మధ్యాహ్నం ఒక పర్యాయము, సాయంత్రం ఒక పర్యాయము, ఒక 70-80 ఆసనాలు విద్యార్థులకి తాను వేసి నేర్పి వీళ్ళ చేత వేయిస్తుంది. కనుక హెల్త్ అంటే ఏమిటో, జాయ్ అంటే ఏమిటో, హ్యాపీనెస్ అంటే ఏమిటో, నరజాతి పరమావధి అంటే ఏమిటో మళ్ళీ ఆదేశాల నుంచే వైద్య వస్తువున్నది. ఆదేశాల నుంచి నేర్చుకుంటానే మన గౌరవం కనుక ఇది కూడా త్వరగా మనం నేర్చుకుంటాం కాక అని నాకు అనిపించింది. ముఖ్యంగా ఆ నగరంలో ఇంకొకటి కూడా జరిగింది. అది కూడా ఇక్కడ ఉన్నటువంటి 3 నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఆ నగరానికి పేరు వాళ్ళు గతియానం అని పెట్టారు. అంటే గథే మహాకవి పేరు నగరం పెట్టారు. కాళిదాస మహాకవి పేర గ్రామం కానీ నగరం కానీ పెట్టేటువంటి మగతనము గుండెతనం ఎవరన్నా ఉంటే భారతీయులు నిలుచుకుంటుందాక బందరపురంలోనే గోవిరాజు పట్టాభిరామ సీతారామ వీధి అని పేరు పెట్టడాన్ని మన బతుకి 8 సంవత్సరాలు పట్టింది. ముట్టూరు కృష్ణరావు గారి వీధి ఎక్కడ ఉన్నదేమో నాకు తెలియదు. పక్కన ఉంటే చెప్పండి. ఉందే ఎక్కడ బోర్డు కానీ వారి బొమ్మ కానీ వారి స్టాచ్యూ కానీ నాగుడికి కొత్త వాళ్ళకి కనపడవు. అందరికీ నేను కొత్త అనుకోండి గొప్పడ కానీ. అలాగే బందర్లో ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు మా చిన్నతనంలో విన్నాము. ఇప్పుడు మీ మనవలే ఊళ్ళో ఉన్నవాళ్ళే వినలేదు చాలా. కోరవేలు రామకోటేశ్వరరావు గారు వీధి అనేటువంటి బందర్లో ఎక్కడైనా ఉన్నారా? ఉంటే నాకు బొమ్మలు విండోస్ అని చెప్పండి. పాశ్చాత్యుల దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి దివ్యమైన విషయంలో అనేకం ఉంది. అంటే మనకు నమ్మాడి అనేటువంటి జ్ఞాని ప్రస్తుతం అది తెలుసుకోండి. అంటే ఏమైనా సరే ఈ ఊళ్ళో ఏ మంచి జరిగాయి, ఏ పెద్దవాళ్ళు ఏం చేశారు అని తెలుసుకుంటూ నేర్చుకోవాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి చచ్చినట్టు నేర్చుకోవాల్సి. కానీ ఇక్కడ మనం ఉన్నవాళ్ళంతా నమ్మడి వెళ్ళడం కాదు. అంటే చెప్పండి, నేను మీకు నేర్చుకున్నాను. మా విశాఖపట్నంలో పెద్దవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు, అక్కడ ఎవరెవరు ఏమేమి స్థాపించారో నేర్చుకుంటాం అంటే నేర్పేటువంటి వాళ్ళు ఈరోజు లక్షలు సంపాదించిన వాళ్ళు, ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళు, ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు, ఇన్స్టిట్యూట్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఇండస్ట్రీస్ ఆ రోజుల్లో తేడా వచ్చి మాట్లాడితే బందరు పౌరుల్లో నోరులోకి అనగలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఏది ఏరా బందర్లో పెట్టుకున్నా నాకు తెలుసు అని 10 మంది పేర్లు మీరు చెప్పగలిగితే నన్ను నోరు వెళ్ళచ్చు. మీరు ఎవరన్నా పెద్దవాడ లేదు, గుంటూరు లేదు, రాజమండ్రి సరే సరే, కోనసీమ సంపన్నమైనటువంటి సీమ. ఏదైనా సత్కార్యాలు చేయాలంటే ఒక సినిమా స్టార్కి ఫస్ట్ ప్రజెంట్ చేస్తాం. ఆవిడ లేడీ అంచేత మీ చేత ప్రజెంట్ చేసి ఏమి ఇస్తారంటే 30,000 ఇస్తారు. అలాంటి ఆర్టిస్ట్స్ ఉంటారు రాజమండ్రి. మీ గ్రామాలను మీరు నిర్మాణం చేస్తారు, మీ నగరాల్లో మీ కాలనీస్ మీరు నిర్మాణం చేసుకోండి. కాలనీస్ అంటే కట్టుకోవక్కర్లేదు. మళ్ళీ మీరు కాంట్రాక్టర్లు 50-50గా కట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఉన్న
అందరూ కలిసి ఒక రకమైన కాలనీగా తయారవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం పక్కవాడు కాలనీ మండలి మనకి కనుక ఇది లేకుండా మనం ఎన్ని ఫిలాసఫీలు చదువుకునే ఏం లాభం, ఎంత లిటరేచర్ చదువుకునే లాభం, ఎంత సైకాలజీ తెలిసినా అన్సైకలాజికల్ బాలన్స్గా మనం ముందుకు వస్తున్నాం, ఏమి లాభం లేదు. ఇవాళ నిజమైనటువంటి సైకాలజీ కానీ, నిజమైన ఫిలాసఫీ కానీ, నిజమైన లిటరేచర్ కానీ, నిజమైన ఆలజీ కానీ, నిజమైన నిజం కానీ ఈ 10 మందిని కనీసం కలిసి ఒక్కటిగా ఉండటంలో ఒకటి 2 సోడాలు తెప్పిస్తే బాగుంటుంది. కార్యకర్తలు కింద చెప్పాను, ఒక్క మాట ఆయన అనుకున్నట్లయితే కాగా ఒంట్లో కొంచెం శరీరానికి నాకు అనారోగ్యంగా ఉండి పొద్దున్న నుంచి నేను ఏమి తీసుకోలేదు, తీసుకుంటే అనారోగ్యం చేస్తుంది అనే ఉద్దేశంతో అందుకని 1-2 సోడాలు ఇక్కడ తెచ్చి ఉన్నట్లయితే తీసుకుంటా. అంటే వాచ్యంగా చెప్తే కానీ మనం తెలిసే స్థితిలో ఎవరం లేము. ఇప్పుడు నగరం మన బందరు అనేది పురం ఏదో అంటాం, ఏమంటారో నాకు తెలియదు. ఇంత విజ్ఞానంతో కనకడలాడుతున్నటువంటి దాన్ని పురం అని అనద్దారు. మన ఊరు కల్చర్లో ఏమంటారో మనకు తెలియని వాడు లేడు, ప్రతి వాడికి మన ఊరు కల్చర్ మనకి తెలుసు. మరి పురం అనడం, పురం అంటే ఇప్పుడు అర్థం అడిగారు అంటే కార్ప్స్ కింద తయారంటే కార్పొరేషన్ అంటారు. అంటే టౌన్ కాస్త సిటీ అవ్వాలంటే ఏమవుతుంది, మున్సిపాలిటీ కాస్త కార్పస్ అవుతుంది అన్నమాట. మనం నగరం పురం అవ్వాలంటే సజీవం కావాలి, సచేతనం కావాలి. సజీవంగా సచేతనం కావాలంటే మీరు మీ పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడుకోవాలి. ఇంట్లో అయినా సరే, ఆఫీసులో అయినా సరే, అద్దెకు ఉన్నా సరే, ఎక్కడున్నా సరే. ఇలాంటి కాలనీస్ మనం తయారు చేసుకుంటాం కాక మన ఇంట్లోనూ పక్క వాళ్ళ ఇంట్లోనూ కలిసి ఏం పుస్తకాలు ఉన్నాయో చూసుకుంటే అప్పుడు బయటపడతాయి. భారతం, భాగవతం, భగవద్గీత, బైబిల్లో బయటపడుతుంది. లేకపోతే భారతం హిందువులు ఇంట్లోనూ, ఖురాన్ మహమ్మదీయుల ఇంట్లోనూ, బైబిల్ క్రైస్తవుల ఇంట్లోనూ బిగుసుకుపోతాయి, ఎవరు చదవరు. ఈ 3 మత గ్రంథాలు అని అనుకునేటువంటి గుడ్డివాళ్ళు ధృతరాష్ట్రంలో ఉన్న పనికి చేస్తాం. కానీ ఈ 3 గ్రంథాలు చదువుకునే కాలనీస్ తయారు. మీరు ఏ పార్టీకి చెందిన వారు అని అడిగితే గౌరవని అనగా వాళ్ళ కాలనీస్ ఏర్పాటు కావాలి. మీరు ఏ మతం అంటే మనది హిందూ మతం అంటే కాదండి, మరి మానవ మతం అని అనగలరు. మేము క్రైస్తవ మతంలో చేరాం అంటే కాదండి, మేము మానవ మతంలో చేరాం, క్రీస్తు ఏం చెబుతున్నాడో దానికోసం చేరాం అన్నవాడు కావాలి. మేము మహమ్మదీ మతంలో చేరాం, మిమ్మల్ని కూడా మారుస్తాం వస్తారా అని అడిగేవాళ్ళు కానీ మహమ్మద్ ఏం చెప్పాడో దానికోసం భూమి ఆకాశంలో మధ్య మేము పనిచేస్తున్నాం అనేటువంటి కవిత రాసులు కావాలి. ఇలాంటి కాలనీస్ తయారవడం కోసం అని చెప్పి పెద్దలు కొన్ని వేల మంది దేశంలో పనిచేస్తున్నారు. అది కాకుండా చేయడం కోసం అని చెప్పి కుట్ర చేస్తూ ఉన్నటువంటి నెట్వర్క్స్ చాలా గట్టిగా అనుకున్నవి దేశంలో. అందుకని మీకు ఏది కావాలో సూటిగా తీసుకుంటాం, నేర్చుకోండి. ఇలాంటి ఎడ్యుకేషన్ కావాలి అంటే ఆ ఎడ్యుకేషన్ మీ ఇంట్లో పెట్టుకోండి. ఎక్కడ మా నాన్నగారు ఆయన ఇంట్లో పెట్టిన అలాగే మా పిల్లలు కూడా యథాశక్తి మా ఇంట్లో. తర్వాత ఇప్పుడు వన్ టీచర్ ఫస్ట్ కొన్ని కుటుంబాలు, ఒక 10-12 కుటుంబాలు మాత్రం వాళ్ళ పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ వాళ్ళ ఇంట్లో నేర్చుకుంటున్నారు. ధైర్యం లేని వాళ్ళు కొంచెం దూరం వచ్చి స్కూళ్ళలోనూ కాన్వెంట్లలోనూ చేర్చేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ తర్వాత వెనక్కి తీసుకొచ్చుకుంటారు, ఏం పర్వాలేదు. కానీ ధైర్యం ఉన్నవాళ్ళే ముందు పైనీర్స్గా దూకాలి. కానీ సగం ధైర్యం ఉండి దూకేటువంటి వాళ్ళు ఎప్పుడు డేంజరస్సే, పోకూడదు. ఎందుకంటే ఒక కాలు ఎత్తి సగం గంటేసిన తర్వాత దూకగలవాలి ఏమైనా సందేహం వస్తే కాలు మధ్యలో పులిస్ తరగ మీదే పడుతుంది షూగా. దూకక ముందు మనం వదిలేని అనుకోవాలి, లేదా దూకడం నిర్ణయం చేసుకున్న తర్వాత కాలు జాడించడం గట్టిగా దారిస్తే అవతల వెళ్ళి కొడుతుంది.